అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతుల జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు. ఇదంతా వాళ్ళందరి కృషి. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకత్వంలో బీసీ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్లోకి ఏం అవకాశం దొరకలేదు అని ఒక బాధలు ఉండే. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళందరి తరఫున సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ అన్న గారికి, అందరు ఎవరైతే తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, అదేవిధంగా ఎన్ఎస్సీలో పనిచేసి కష్టపడి తమ్ముడు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా నాకు ఈరోజు ఇంత పెద్ద ఆపర్చునిటీ కల్పించారంటే రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన, కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలని ఒక మెసేజ్ మొత్తం భారతదేశంలో పోయింది. ఎందుకంటే మొన్న వెంకట్కి ఇచ్చినప్పుడే మొత్తం ఆల్ ఇండియా ఎన్ఎస్సీలలో కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. ఈరోజు నాకు కూడా ఇచ్చినందుకు మొత్తం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంతోమంది మిత్రులు నాకు సంబంధించిన మిత్రులు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆపర్చునిటీ, అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు లాంటి కష్టపడే వానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి. అంటే పార్టీలో నిరంతరం డిసిప్లైన్గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున ఒక మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. అనుకోకుండా నాకు అధిష్టానం ఇంత పెద్ద అవకాశం అన్ని పార్టీ డిసైడ్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరు కొట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.